ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మన ప్రభైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ఆదివారం రొట్టె విరుచు కూడికకు చేరివస్తున్న ప్రియులందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఆదివారం ప్రభు యొక్క పునరుత్థాన దినము. మన ప్రభువైన యేసుక్రీస్తు మన నిమిత్తమై శిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన దినము. ఆయన మరణమును, మృత్యువును, సమాధిని, సాతానును ఓడించిన దినము. అటువంటి ఈ దినాన అమూల్యమును, నిర్దోషమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడిన ప్రజలముగా, సంఘముగా మనం చేరి, మన ప్రభువైన యేసుక్రీస్తు మనకిచ్చిన ఆజ్ఞను అనుసరించి విధేయులమై, ఆయనను ప్రేమించి, ఆయనను జ్ఞాపకం చేసుకోవడానికి, సమాజ మధ్యములో ఆయన నామాన్ని కీర్తించడానికి, ఘనపరచడానికి, హెచ్చించడానికి ప్రభువు మనకిస్తున్న తరుణాలను బట్టి మనము దేవునికి స్తోత్రము చెల్లించ బద్ధులమై ఉన్నాం. రొట్టె విరుచు కూడిక ఆదివారంలో మన ప్రభువును మనం గూర్చిన తలంపులు మనం కలిగి ఉండాలి. ఆయనను గూర్చి మనం ధ్యానించాలి. ఆయన గుణ విశేషణాలను, ఆయన నిత్యత్వాన్ని, ఆయన మానవత్వాన్ని, ఆయన శిలువ మరణ పునరుద్ధానాలను, ఆయన విశేషమైన ఔన్నత్యము గల గుణ లక్షణాలను మనం వర్ణించబద్ధులమై ఉన్నాం. రొట్టె విరుచు కూడికలో 2 అంశాలు మనం జ్ఞాపకం చేయబడుతున్నాం. ఆయనను జ్ఞాపకం చేసుకొనుట, తండ్రిని ఆరాధించుట. ఆయనను జ్ఞాపకం చేసుకున్నప్పుడెల్లా మనము తండ్రిని ఆరాధించకుండా ఉండలేం. మన ఆరాధనం తండ్రిని ఆరాధించుటకు ఆధారము మన ప్రభువైన యేసుక్రీస్తు. ఎందుకనగా మన ప్రభువు లేకున్నట్లయితే మనం తండ్రిని సమీపించలేము, తండ్రితో సమాధానం కలిగి ఉండలేము, తండ్రిని ఆరాధించే యోగ్యత లేదు గనుక రొట్టె విరుచు కూడికలో మనం ప్రభువును జ్ఞాపకం చేసుకున్నప్పుడెల్లా తండ్రిని ఆరాధిస్తున్నాం. ఆరాధనకు సహాయకరంగా లేఖనాలలో ప్రభువును గురించిన తలంపులు అనేకములు ఉన్నాయి. వాటిని మనము పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో ధ్యానించి, వ్యక్తిగతంగా మనము తండ్రిని ఆరాధించుట మాత్రమే కాక, సంఘములో అందించుట ద్వారా తలంపులను సహోదరులు, తోటి సహోదరు విశ్వాసులు కూడా ఆ వాక్యాల వెలుగులో, ఆ తలంపుల వెలుగులో ప్రభువును జ్ఞాపకం చేసుకున్నట్లోనూ తండ్రిని మరెక్కువగా నాణ్యమైన రీతిలో, ఆత్మీయమైన రీతిలో ఆరాధించుటకును సహాయకరంగా ఉంటుంది. నిర్గమకాండము 27వ అధ్యాయము 9వ వచనం నుంచి 15వ వచనం వరకు చూసినట్లయితే, ద బుక్ ఆఫ్ ఎక్సోడస్ చాప్టర్ 27 వర్సెస్ 9 to 15. మరియు నీవు మందిరమునకు ఆవరణము ఏర్పరచవలెను. కుడివైపున అనగా దక్షిణ దిక్కున ఆవరణముగా 100 మూరల పొడుగు గలదై, పేనిన సన్ననార యవనికలు ఒక ప్రక్కకు ఉండవలెను. అలాగే 11వ వచనంలో, అట్లే పొడుగులో ఉత్తర దిక్కున 100 మూరల పొడుగు గల యవనికలు ఉండవలెను. అలాగే 12వ వచనంలో, పడమటి దిక్కున ఆవరణపు వెడల్పు కొరకు 50 మూరల యవనికలు ఉండవలెను. తూర్పు వైపున అనగా ఉదయపు దిక్కున ఆవరణపు వెడల్పు 50 మూరలు, ఒక ప్రక్కను 15 మూరల యవనికలు ఉండవలను. అలాగే 15వ వచనంలో, రెండవ ప్రక్కను 15 మూరల యవనికలు ఉండవలను అని ఈ యవనికలు లేక కర్టన్స్ ఉండవలను అన్నాడు. వీటిని పేనిన సన్ననారతో చేయబడిన తెరలు లేక కర్టన్స్ లేక యవనికలు. నిర్గమకాండములోనే 38వ అధ్యాయంలో 9వ వచనం నుంచి చదివితే, మరియు అతడు ఆవరణము చేసెను. కుడివైపున అనగా దక్షిణ దిక్కున 100 మూరల పొడుగు గలవియు పేనిన సన్ననారవియునైన తెరలు ఉండెను. సన్ననారన ట్విస్టెడ్ ఫైన్ వైట్ లినెన్. వాటి స్తంభములు చెప్పాడు. 16వ వచనం వరకు చదివినట్లయితే, 16వ వచనంలో, ఆవరణము చుట్టూనున్న దాని తెరలన్నీయు పేనిన సన్ననారవి, ట్విస్టెడ్ ఫైన్ లినెన్.
ఆ తెరలన్నీయు ఆవరణము ప్రత్యక్షపు గుడారం యొక్క ఆవరణము, ద ఫెన్సింగ్ ఆఫ్ ది టాబర్నకల్, ద కోర్ట్‌యార్డ్, ఆవరణపు తెరలు అవన్నీ పేనిన సన్న నారవి అని మనం చూస్తున్నాం. వాటితో చెయ్యాలి. మన ప్రభువైన యేసుక్రీస్తును మనము జ్ఞాపకం చేసుకునే సందర్భంలో ఈ ఆవరణపు తెరలు, వాటిలో ఉన్న వర్ణము, వాటిలో ఉన్న గుణము, అది పేనిన సన్న నారతో చేయబడింది. అది తెల్లని ఆహ్, వాటి వర్ణము గురించి చెప్పలేదు కాబట్టి నీలధ్వం రక్తం అని చెప్పలేదు. అవి కేవలము తెల్లని సన్న నార వస్త్రములు. ధవళము, తెలుపు అనగా ధవళము అనగా తెలుపు, తెల్లనివి. ఆ అరణ్యంలో ఆహ్, ఒకే ఒక మందిరము నిర్మించబడింది. దానికి ఆవరణం ఏర్పరచబడింది. ఒకే ఒక ఏర్పాటు దేవుడు వారితో సంధించడానికి, వారితో సంభాషించడానికి యాజకుని ద్వారా ఏర్పాటు చేసిన మందిరము. దానికున్న ఆవరణము పేనిన సన్నని నారతో చేయబడినదిగా చూస్తున్నాం. అది తెల్లనిది, ప్రకాశవంతంగా మెరిసేది. ఆ అరణ్యములో ఇశ్రాయేలు జనాంగము ఆ ప్రత్యక్షపు గుడారమును సమీపించినప్పుడెల్లా వారికి తెల్లని పేనిన సన్న నార వస్త్రములతో చేయబడిన తెరలు మొదటిగా కనబడతాయి. ఇవి దాని కొలతలు చెప్పాడు. 75 ఇంటూ 150 అడుగులు, అనగా పొడుగు 150 అడుగులు, వెడల్పు 75 అడుగులు. అలాగే వాటి యొక్క ఎత్తు 8.5 అడుగులు, 8½ ఫీట్. ఇది దేవుని యొక్క నీతిని సూచిస్తుంది. ద రైచియస్‌నెస్ ఆఫ్ గాడ్. ప్రత్యక్ష గుడారము చుట్టూ ఉన్న ఆవరణపు తెరను సమీపించడానికి ఏ పాపికి లేక ఏ ఇశ్రాయేలునికి యోగ్యత, అర్హత లేదు. ఆ తెల్లని నీతి వారిని దూరం చేస్తుంది, తోలివేస్తుంది, పారద్రోలుతుంది. గుడారంలో ఉన్న దేవుని సన్నిధికి వారు వెళ్ళేందుకు ఆ గుడారము ఆవరణము చుట్టూ తిరిగిన వారికి అవకాశం లేదు. దేవుని యొక్క నీతి అది ఎంతో గంభీరమైంది. పాపులు సమీపించడానికి అది అనుమతించేది కాదు. ఆ తెల్లని, ఆ ధవళ వర్ణము దేవుని యొక్క గంభీరమైన నీతిని తెలియపరుస్తుంది. పాపి అయిన మనుష్యుడు దేవుని సమీపించడానికి అర్హత లేదు, యోగ్యత లేదు, అవకాశం లేదు. ఇక్కడ 75 ఇంటూ 150 అడుగుల విస్తీర్ణము, అంటే 75 ఇంటూ 50 స్క్వేర్ ఫీట్ విశాలత, అది గంభీరమైంది. దేవుని యొక్క నీతి సాదాసీదామైంది కాదు, మనం అనుకున్నట్లుగా కాదు, మానవుడు తలంచినట్లుగా కాదు. విశాలమైనది, అది ఎంతో లోతైనది, ఎంతో గంభీరమైన నీతి అది ఉండగా మనుష్యుడు ఆ ప్రత్యక్షపు గుడారము చుట్టూ ఎంతసేపు తిరిగినా, ఎన్ని సంవత్సరాలు తిరిగినా, ఎన్ని ప్రదక్షిణలు చేసినా ఆ నీతిని అందుకోలేడు, దేవుని సమీపించలేడు, దానిని పొందలేడు. అలాగే దాని యొక్క ఎత్తు, అనగా తెరల యొక్క ఎత్తు 8.5 అడుగులన్నాడు. సాధారణంగా మనుషుల ఎత్తు 6, 6.5, 7 అడుగులు మహా ఉంటే. 8.5 అడుగులంటే మనుష్యులు దాటలేని, అందుకోలేని, చేరుకోలేని ఎత్తులో ఆ తెరలున్నాయి. దేవుని యొక్క నీతిని మనుష్యుడు, ఈ భూమి మీద ఉన్న మనుష్యుడు అతడు అందుకోలేడు. అలాగే అది ధవళ వర్ణము, తెల్లనిది. ఆ తెరలు తెల్లగా ఉన్నాయి. ఆ తెల్లని రంగు లేక తెల్లగా ఉన్న తెరలు, వాటి యొక్క ప్రకాశము మనుష్యులకు సమీపించి అరణ్యపు ఎండలో ప్రకాశిస్తుండగా వాటిని సమీపించడానికి ఎవరికిని సాధ్యం కాదు. అలాగే దేవుని యొక్క నీతి
ఆయన సమీపింపరాని తేజస్సులో నివసిస్తున్నవాడు ఆయన నీతిని బట్టి. ఎవరునూ ఆయన సమీపించలేరు. అయితే ఒకే ఒక ఏర్పాటు చేశాడు దేవుడు. అది ప్రత్యక్షపు గుడారపు ఆవరణపు ద్వారం ఒకటి ఏర్పాటు చేశాడు. ఆ ద్వారము ద్వారానే దేవుని యొక్క సన్నిధికి వెళ్ళడానికి దేవుడు అవకాశం ఏర్పాటు కల్పించాడు. ఈ తెరలు దే ఆర్ మేడ్ ఆఫ్ ఫైన్ లినెన్ అనగా సన్నని నార, పేనిన సన్నని ట్విస్టెడ్ ఫైన్ లినెన్. దీని గురించి ఇట్స్ ఎక్సెప్షనల్ క్వాలిటీ. అంటే అత్యంత శ్రేష్టమైన, అత్యంత విలువగల, అత్యంత నాణ్యత గల ఈ పేనిన సన్న నారను వారు ఐగుప్తు నుంచి దిగుమతి చేసుకునేవారు. ఈ పేనిన సన్నపు నార ప్రత్యక్ష గుడారములో తెరల కోసంగా వాడబడింది. యాజకులు, ప్రధాన యాజకుల యొక్క వస్త్రాల కోసంగా ధరించే వస్త్రాలలోనూ వాడబడింది. ఇది శ్రేష్టమైనది. ఇట్స్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఫ్లాక్స్ సీడ్. మనకి ఎరిగిన వారమే. అవిసె నార నుంచి తీయబడినవి. ఎంతో వ్యయ ప్రయాసలతో కూడుకుంది. ఎంతో ఖరీదైంది. ఎంతో ఘనులు రాజులు ధరించేది. ఆ ధరించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని అది ఇనుమడింపచేసేది. ఈ ధవళ వర్ణము లేక తెల్లని పేరిన సన్న నార దేవుని యొక్క నీతికి సాదృశ్యంగా ఉంది. ద లినన్ సింబలైజెస్ దేవుడు ఎంత గంభీరుడో, ఎంత అనగా నీతిని బట్టి పాపం విషయంలో ఎంత రౌద్రుడో, ఎంత రోషము గలవాడో తెలియపరుస్తుంది. ద ఫైరీ జీల్ ఆఫ్ గాడ్ that consumed or destroyed all his enemies. ఆయన నీతి చేత దేవుడు తన నీతి పట్ల కలిగి ఉన్న ఆ యొక్క ఆసక్తి, ద జీల్ ఆఫ్ గాడ్, ఆసక్తి అనగా పాపమును సహించలేనివాడు. పాపమును సహించలేనంత నీతి ఆయనది. తన శత్రువును నశింపచేయువాడు నీతి చేత. దానికి సూచనగా ఉంది. కనుక ఏ పాపి, ఏ ఇశ్రాయేలుడు ఆ యొక్క ఆవరణపు ద్వారపు తెరలకు సమీపించలేడు. వాటిని దాటుకొని అనగా దూకి వెళ్ళలేడు. అవి 8.5 అడుగుల ఎత్తులో ఉన్నాయి. దేవుడు చేసిన ఏర్పాటు ఆ ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారము ద్వారానే వెళ్ళాలి అని మనం గమనిస్తున్నాం. అలాగైతే యేసు ప్రభు యొక్క దేవునిని అందుకోలేని, దేవుని యొక్క నీతిని అందుకోలేని, దేవుని సమీపించలేని పాపి అయిన మానవునికి దేవుడు చేసిన ఒక గొప్ప ఏర్పాటు మనం చూస్తాం. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం, ద బుక్ ఆఫ్ 2 Corinthians chapter 5 verse 21. ఎందుకనగా మనమాయన యందు అనగా యేసుక్రీస్తునందు దేవుని నీతి యగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. ఆ తెరలు చూస్తున్నప్పుడు, ఆవరణపు తెరలు చూస్తున్నప్పుడు, ఆ ధవళ వర్ణము తెల్లని తెరలు మనుష్యులలో నిరాశను కలిగిస్తాయి. అయ్యో, ఈ తెరలు నాకు అడ్డుగా ఉన్నాయి. ఈ తెరలు అనగా దేవుని యొక్క నీతిని కనుపరుచే తెరలు నాకు అడ్డుగా ఉన్నాయి. నా అనీతిని బట్టి, నా యొక్క దుర్నీతిని బట్టి నేను దేవుని సమీపించలేను, దూరంగా తోలివేయబడుతున్నాను అని నిరాశలో ఉన్న మానవ జాతికి నిరీక్షణ లేదు వారికి. కానీ దేవుడు చేసిన గొప్ప ఏర్పాటు. ఎందుకనగా మనము ఆయన యందు, ఆయన ఎవరు? నీతిమంతుడైన క్రీస్తునందు దేవుని నీతి యగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసి. దేవునికి స్తోత్రం. ఆ తెరలో యొక్క పేనిన సన్నపు నార తెరలు దేవుని యొక్క నీతికి సూచనగా ఉన్న తెరలు.
పాపులమైన మనము, నీతి లేని మనము, దుర్నీతిమంతులమైన మనము ఆయనను సమీపించడానికి తగిన వారము కానప్పుడు, దేవుడే తన నీతిని మనకు ఇవ్వడం కోసంగా, తద్వారా మనము ఆయన సన్నిధికి చేరడానికి అవకాశం కల్పించే విధంగా ఆయన చేసిన ఏర్పాటు, పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. దేవుని యొక్క ఏర్పాటు ఎంత గంభీరమైంది, ఎంత గొప్పది, ఎంత ఔదార్యముతో కూడుకున్నది. మనము మన అపరాధముల చేతను, పాపముల చేతను చచ్చిన వారమై ఉండగా, దుర్నీతి చేతను సత్యమును అడ్డగించు వారమై ఉండగా, నీతి లేని వారంగా ఉండగా, అనీతిమంతులముగా ఉండగా, మనలను ఆయన సన్నిధికి తెచ్చేందుకు గాను, ఆయన నీతిని మనకు లేక ఆయన నీతిని మనకు నీతిమంతులుగా ఆపాదించుటకు గాను, దేవుడు తన సొంత కుమారుని పాపము ఎరుగని వానిని పాపముగా చేశాడు. ఆహా! దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పది. పాపులమైన మన ఎడల, ముఖ్యంగా ఆరాధనకు చేరి వస్తున్న మన ఎడల, అమూల్యమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత కడుగబడి, ఆయన చేత నీతిమంతులుగా తీర్చబడిన మన ఎడల, దేవుడు చూపిన కరుణ, జాలియ, వాత్సల్యము, ఆ ప్రేమ ఎంత ఘనమైంది. పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాడు. మన పాపము తండ్రి తన కుమారుని శిలువ పైన చూచినప్పుడు ఆయన చూచింది మన పాపము. మనందరి దోషమును యెహోవా అతని మీద మోపెను. ఎందుకంతగా ఘోరంగా శిక్షించాడు తండ్రి తన కుమారుడిని. ఆయన ఏం చూశాడు? పాపమును చూచాడు. మన పాపమును భరించిన మన పాపము కుమారుని మీద మోపబడగా ఆ పాపమును చూచాడు. దానిని బట్టి తన కుమారుని ఆయన శిక్షించాడు. ఆయన తన కుమారుని శిక్షించడానికి హేతువు కేవలము ఆయన పాపముగా చేయబడ్డాడు. మన పాపాన్ని బట్టి, మన పాపాలు ఆయన భరించడాన్ని బట్టి ఆయన పాపముగా చేశాడు. తద్వారా మనకు మనము దేవుని నీతి అగునట్లు, ఎవరి యందు ఆయన యందు పాపమెరుగని వాడుగా ఉండి కూడా మన నిమిత్తము పాపముగా చేయబడిన ఆయన యందు విశ్వాసముంచిన మనము దేవుని నీతి అయ్యే భాగ్యమిచ్చాడు. గల్తీ పత్రికలోను, రోమపత్రికలోను కదా, ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచున్నది. అది విశ్వాస మూలమైనదే, క్రీస్తు యేసందులి విశ్వాసం ద్వారా నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అని ఎఫెసీ పత్రికలో మనం చూస్తున్నాం. దేవుని యొక్క నీతి మనకు యేసు క్రీస్తు ద్వారా కలిగింది. ఆయన విశ్వాసముంచు ద్వారా, నమ్ముట ద్వారా, దేవుడు ఏర్పాటు చేసిన గొప్ప ఏర్పాటు యందు విశ్వాసముంచు ద్వారా మనము దేవుని నీతిగా చేయమట్లుగా మనం చూస్తున్నాం. మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన దేవుని నీతి. హి ఈస్ ద రైచియస్‌నెస్ ఆఫ్ గాడ్. మనకు దేవుని నీతిని మనకు కలుగు చేసిన వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఉదయకాలం మనం ప్రభు సన్నిధిలో చేరి వచ్చామంటే, ఆయన నీతిని బట్టి, ఆయన మన నిమిత్తమే పాపముగా చేయబడి మన కొరకై శిక్షను భరించుటను బట్టి, ఆయన విశ్వాసముంచిన మనకు దేవుని నీతి అయ్యే పొందే భాగ్యము మనకు అనుగ్రహించాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు 3.5 సంవత్సరాల సేవలో ఆయన నీతిమంతుడుగా గుర్తించబడ్డాడు. నీతిమంతుడుగా ఆయన అనేకుల చేత సాక్ష్యం పొందాడు. ఆ ఆ నీతిమంతుడు అని ప్రభువును గురించి మరి ఇస్కరియోతు యూదా గాని, పిలాతు భార్య గాని, అలాగే శతాధిపతి గాని ఆయన నీతిమంతుడు అనే విషయాన్ని నిర్ధారించారు. దే కన్ఫర్మ్డ్. ఆయన నీతిమంతుడే, కానీ వీరికి సాక్ష్యం ద్వారా నిర్ధారించబడ్డాడు. అంత మాత్రమే కాదు. పిలాతు అన్నాడు, ఈ నీతిమంతుని రక్తము అన్నాడు. ఈ నీతిమంతుని రక్తం. పిలాతు యొక్క సాక్ష్యము చూచాడు. ఆయన శిక్షలో, తీర్పులో కూడా, జీవితములో 3.5 సంవత్సరాల జీవితములో ఆయన బహిరంగ పరిచర్యలో నీతిమంతునిగా రుజువుపరచబడ్డాడు.
ఆ తీర్పులో కూడా నీతిమంతుడుగా రుజువుపరచబడ్డాడు. అంత మాత్రమేనా? తీర్పులో మరణంలో కూడా నీతిమంతుడుగా శతాధిపతి అన్నాడు. రుజువుపరచబడ్డాడు. అంత మాత్రమే కాదు. ఆయన చనిపోయినప్పుడు ఆయన దేహమును తీసుకున్నారు యోసేపును, మరి నికోదేమును. అరిమతయి యోసేపు, నికోదేము. ఆయన దేహము తీసుకొని సన్నపు నార బట్టల చేత సుగంధ ద్రవ్యాలు పూసి, ఆ నార బట్ట చేత ఆయన దేహమును కప్పారు, చుట్టారు. ఆయన భూస్థాపనలో కూడా ఆ సన్నపు నార బట్టలు నీతిని సూచిస్తుండగా, ఆ భూస్థాపనలో కూడా ఆయన నీతిమంతుడు అని తేట తెల్లము చేయబడింది. మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన మనకు దేవుని నీతిని మనకు కలుగ చేసేందుకు గాను. ఆయన పాపముగా చేయబడ్డాడు. మన పాప శిక్షను భరించాడు. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయంలో భక్తుడైన పేతురు మన ప్రభువైన యేసుక్రీస్తుని గురించి మాట్లాడుతూ మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 18వ వచనము 2వ లైన్‌లో నుంచి 1 Peter chapter 3 verse 18. ఏలయనగా దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడియు ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారే శ్రమ పడెను. అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు. అవునా? నీతిమంతుడైన దేవునిని సమీపించడానికి, ఆయనను అందుకోలేని స్థితిలో ఉండగా, ఆయన సన్నిధికి మనం చేరుకోలేని స్థితిలో ఉండగా, మన ప్రభువైన యేసుక్రీస్తు చేసిన కార్యమేంటి? అనీతిమంతుల కొరకు మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు, అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు ఏం చేశాడు? ఏం జరిగింది ఆయనకు? శరీర విషయంలో చంపబడ్డాడు, ఆత్మ విషయంలో బతికించబడ్డాడు. పాపముల విషయంలో ఒక్కసారే శ్రమ పడెను. మనము బల్లపై ఉన్న యొక్క చిహ్నాలు, ఆ ఎంబ్లమ్స్, మనం వాటిని పుచ్చుకుంటుండే సమయంలో మనము జ్ఞాపకం చేసుకునవలసింది, మన పాపాన్ని బట్టి, మన దుర్నీతిని బట్టి అనీతిమంతులమైన మనము దేవుని యొద్దకు చేరుకునేందుకు యోగ్యత లేని వారంగా ఉండగా, తోలివేయబడవలసిన వారంగా ఉండగా, సమీపించడానికి యోగ్యత లేని వారమై ఉండగా, మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన శరీర విషయంలో చంపబడి, ఆత్మ విషయంలో బతికించబడ్డాడు, పాపముల విషయంలో ఒకసారి శ్రమపడ్డాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకో. ఆయన చంపబడుట, శ్రమపడుట ద్వారా, బ్రతికించబడుట ద్వారా మనము దేవుని నీతి అయ్యే భాగ్యం మనకు కలిగింది. రోమీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాం కదా. రోమా పత్రికలో 4వ అధ్యాయము 25వ వచనం. బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 4 వర్స్ 25. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను అన్నాడు. నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను. సిలువలో ఆయన మన అపరాధములకు అప్పగించబడ్డాడు. అక్కడ ఒక చాప్టర్, అనగా ఒక పార్శ్వం, అది ఒక సైడ్, వన్ సైడ్ ఆఫ్ ఎ కాయిన్. ఆయన అప్పగించబడ్డాడు. ఎందుకు అప్పగించబడ్డాడు? ఆయన శిక్షించబడ్డాడు, దెబ్బలు తిన్నాడు, గాయాలు పొందాడు. ఇవన్నీ ఎందుకోసము? మన అపరాధములకు రావలసిన శిక్ష ఆయన భరించాడు. రెండవ పార్శ్వం ఏంటి? ఆయన లేపబడ్డాడు. అది అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్. ఆయన లేపబడ్డాడు. మృత్యువును జయించి లేచాడు, లేపబడ్డాడు. తద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. ఒక భాగం ఆయన శిక్షించబడ్డాడు మన అపరాధముల కొరకై.
ఆయన లేపబడ్డాడు మనము నీతిమంతులుగా తీర్చబడ్డ కొరకు. యేసు ప్రభువు లేపబడకపోతే మనము నీతిమంతులుగా తీర్చబడలేం. దేవునిని చేరుకోలేము. దేవుని నీతిని అందుకోలేము. దేవునిని ఎదుట నీతిమంతులుగా నిలబడలేము. యేసు ప్రభు మన నిమిత్తమై హ్మ్. ఆయన అప్పగించబడ్డాడు, లేపబడ్డాడు. తద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. ప్రకటన గ్రంథంలో ఆ వధువుకు గొర్రెపిల్ల వధువు ఆమెకు సన్నపు నార బట్టలు చుట్టబడ్డాయి, ఇవ్వబడ్డాయి. 19వ అధ్యాయము 8వ వచనంలో మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలములైన సన్నపు నార బట్టలు ఆమెకు ఇయ్యబడును. అవి పరిశుద్ధుల నీతి క్రియలు అన్నాడు. ఆమె కూడా సన్నపు నార బట్టలు ధరించుకుని ఉంది. ఈ సన్నపు నార బట్టలు ఎవరివి? క్రీస్తు రక్తము చేత కడుగబడి నీతిమంతులుగా తీర్చబడిన పరిశుద్ధుల యొక్క నీతి క్రియలు. ఆమె సన్నపు నార బట్టలు ధరించుకుంది. వైట్ లినెన్ ప్రెషస్ గార్మెంట్, అమూల్యమైంది, ప్రశస్తమైంది, శ్రేష్టమైన వస్త్రము ధరించబడింది. యేసు క్రీస్తు విశ్వాసం ఉంచిన మనకు ఆయన నీతి వస్త్రమును ధరింపచేశాడు. ఉదయకాలం మన ప్రభు యొక్క నీతిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన దేవుని నీతి అయి ఉన్నాడు. ఆ తెరలు దేవుని నీతిని సూచించి ఆ తెరల ద్వారా మనం లోపలికి అసలు తెరల వద్దకు ఆ గుడారం వద్దకు ప్రవేశించడానికి దగ్గరకు రావడానికి యోగ్యత లేక దూరముగా పారద్రోలబడవలసిన వారమై ఉండగా ఆ దేవుని నీతిని మనకు ఇవ్వడానికి, నీతిమంతులుగా చేయడానికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి చేసిన గొప్ప ఏర్పాటు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన మన నిమిత్తమే పాపముగా చేశాడు. తద్వారా మనము దేవునితయ్యే భాగ్యం ఇచ్చాడు. అనీతిమంతులైన మన కొరకై నీతిమంతులైన క్రీస్తు చంపబడ్డాడు, శ్రమ పెట్టబడ్డాడు, తిరిగి లేపబడ్డాడు. తద్వారా మనం దేవుని యొద్దకు వెళ్ళే భాగ్యం ఇచ్చాడు, అవకాశం కల్పించాడు. అలాగున మన ప్రభువును జ్ఞాపకం చేసుకుందాం. ప్రభువా, నేడు నేను కలిగి ఉన్న నీతి ఒకప్పుడు నీకు సమీపించడానికి యోగ్యత లేని వాడను. ఆ గంభీరమైన, ఆ ప్రకాశవంతమైన నీతిని, తేజస్ సంబంధమైన నీతిని, ఆ తెరలు నాకు అడ్డుగా ఉండగా మీ ప్రియ కుమారుని యేసుక్రీస్తును నా కొరకు పాపంగా చేశావు. మా కొరకు శ్రమ పెట్టావు. మా కొరకు ఆయన శిలువలో చంపావు, అనగా వధించావు, మృతుల్లోంచి లేపావు. నీ నీతిని మాకు ఆపాదించావు. ఇట్ వాస్ ఇంప్యూటెడ్ టు us. God's righteousness is imputed. ఆయన విశ్వాసం ఉంచిన వారికి దేవుని నీతి నీతి మంతులముగా తీర్చబడ్డాం అని మనం ప్రభువును హెచ్చించి తండ్రిని బద్దులమై ఉన్నాం. కీర్తన గ్రంథం 35లో కీర్తన 35 28వ వచనం. Psalm 35:28. నా నాలుక నీ నీతిని గూర్చియు నీ కీర్తిని గూర్చియు దినమెల్లా సల్లాపములు చేయను. రొట్టె విచ్చుకుడుకులో మనం చేయవలసింది ఏమిటి? ఆయన నీతిని గురించి మన నాలుక సల్లాపము చెయ్యాలి. ఆయన నీతి, దేవుని నీతి, మన ప్రభువైన యేసుక్రీస్తు, ఆయనను గూర్చి మనం సల్లాపము చెయ్యాలి మన నాలుకలు. 51వ కీర్తనలో కూడా 14వ వచనములో 14వ వచనములో చూస్తాం. Psalm 51:14. దేవా, నా రక్షణకర్తయగు దేవా, రక్తాపరాధము నుండి నన్ను విడిపింపుము. అప్పుడు నా నాలుక నీ నీతిని గూర్చి ఉత్సాహ గానము చేయును. ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురపరచును అన్నాడు. నీతిని గూర్చి రక్తాపరాధం నుంచి విడిపించబడిన మనము ఆయన నీతిని గూర్చి ఉత్సాహ గానము చేయటం, అదే ఆరాధన. 19వ వచనంలో కూడా అప్పుడు నీతియుక్తమైన బలులను అన్నాడు. నీతియుక్తమైన బలులు అన్నాడు. ఆ బలి మన ప్రభువైన యేసుక్రీస్తే, ఆ నీతి మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన ద్వారా మనకి నీతి కలిగింది. 71వ కీర్తనలో 15వ వచనం. 74వ కీర్తన 71వ కీర్తన 15లో చూస్తాం.
నీ నీతిని, నీ రక్షణను నా నోరు దినమెల్లా వివరించును. అవి నాకు ఎన్న శక్యము కావు అన్నాడు. ఆహా! ఎంత గంభీరంగా కీర్తనకారుడు ఆయనకి నీతిని వివరిస్తున్నాడు, వర్ణిస్తున్నాడు. దేవుని నీతి అయిన మన ప్రభువైన యేసుక్రీస్తును మనం ఇంకెంతగా వర్ణించాలి, ఎంతగా కీర్తించాలి. 16వ వచనంలో కూడా నీ నీతిని మాత్రమే నేను వర్ణించెదను అన్నాడు. ఆదివారం రొట్టె విరుచు కూడికలో మనము దేవుని నీతి అయున్న యేసుక్రీస్తును మాత్రమే వర్ణించాలి. ఏ మనుషులను కాదు, ఏ భక్తుని కాదు. 24వ వచనం కూడా అన్నాడు కదా! ఆహ్, చివరి లైన్‌లో 71:24 కాగా నా నాలుక దినమెల్లా నీ నీతిని వర్ణించును అన్నాడు. దినమెల్లా నీ నీతిని వర్ణించును. దేవుని నీతి అయిన మన ప్రభువైన యేసుక్రీస్తును మనము సమాజముగా వర్ణించాలి, కీర్తించాలి. ఆయన ఉత్సాహ గానము చేయాలి. ఆయన హెచ్చించి ఘనపరచాలి. మన ఆరాధన తండ్రైన దేవునికి అర్పించాలి. ఆ తెరలు, ఆవరణపు తెరలు తెల్లనివి, సన్నని నార, పేనిన సన్న తెరలు దేవుని నీతికి సమీపించలేము. దేవుని నీతిని అందుకోలేని స్థితిలో మనముండగా, మనము దేవుని నీతి అగునట్లు పాపమెరుగని తన కుమారుని మన కోసం పాపంగా చేసి, మన పాప శిక్ష ఆయన మీద మోపి, ఆ శిలువలో ఆయనను వధించాడు, చంపాడు, శ్రమ పెట్టాడు, బాధ పెట్టాడు, నలుగొట్టాడు, గాయపరిచాడు, తిరిగి లేపాడు. అనగా బతికించబడ్డాడు. నమ్మిన మనకు దేవుని నీతిని కలుగచేశాడు. జ్ఞాపకం చేసుకొని ప్రభువుని హెచ్చించి మన ఆరాధన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి అర్పించుదుము గాక.